ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుకు లాంఛనంగా ఆమోదం తెలిపింది. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం కొత్తగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ను ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించిందని, దీనివల్ల పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలు అభివృద్ది చెందుతాయని వెల్లడించారు. కొత్త జోన్ వల్ల రైల్వే ఆపరేషన్లో సమర్థత పెరుగుతుందని చెప్పారు. కుదించిన వాల్తేరు డివిజన్ను ఇకపై విశాఖ డివిజన్గా పరిగణిస్తారని, వాల్తేరు డివిజన్లోని కొంత భాగం 410 కిలోమీటర్లు విశాఖపట్నం డివిజన్గా దక్షిణ కోస్తా జోన్లో ఉంటుందని తెలిపారు. వాల్తేరు డివిజన్లోని మిగతా భాగం 680 కిలోమీటర్లతో కొత్తగా తూర్పు కోస్తా రైల్వేలో రాయగడ రైల్వే డివిజన్ ఏర్పడుతుందని చెప్పారు. పార్లమెంట్లో చేసిన వాగ్దానాన్ని ఈ నిర్ణయంతో నెరవేర్చినట్లయిందని ఆయన పేర్కొన్నారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్ను ఇప్పటికే ప్రధాని మోదీ విశాఖ పర్యటన సందర్భంగా ప్రకటించారని అశ్విని వైష్ణవ్ గుర్తు చేశారు. కేబినెట్ ఆమోదంతో దక్షిణ కోస్తా రైల్వే జోన్ అధికారికంగా ఉనికిలోకి వచ్చినట్టయింది. కాగా దీంతో పాటు మరో 3 కీలక నిర్ణయాలకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆరు దశాబ్దాలుగా అమల్లో ఉన్న ఐటీ చట్టం స్థానంలో తేనున్న కొత్త ఇన్కమ్ ట్యాక్స్ బిల్లుకు ఆమోదం. ప్రత్యక్ష పన్నుల చట్టాన్ని సరళతరం చేసేందుకు దీన్ని రూపొందించారు. వచ్చే వారంలో ఈ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. అనంతరం దాన్ని పార్లమెంటరీ స్థాయి సంఘానికి పంపుతారు. 2022-23 నుంచి 2025-26 వరకు 8,800 కోట్ల వ్యయంతో స్కిల్ ఇండియా కార్యక్రమాన్ని పునర్వ్యవస్థీకరించి 2026 దాకా కొనసాగించాలన్న ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ కాగా, ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన 4.0, ప్రధానమంత్రి నేషనల్ అప్రెంటిస్ ప్రమోషన్ స్కీమ్, జనశిక్షణ్ సంస్థాన్ స్కీమ్లను స్కిల్ ఇండియా ప్రోగ్రాం పరిధిలోకి తీసుకొచ్చినట్లు అశ్విని వైష్ణవ్ తెలిపారు.